హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం ఉప్పు చేపలు ఎలా చేయాలో చూసేద్దాం. పప్పుచారు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయినాయి. ఉప్పు చేపల కోసం ముందుగా బాండీ వేడి చేసుకొని దానిలో ఉప్పు చేప ముక్కలు వేసుకోవాలి. నూనె మాత్రం వేయొద్దు. అవి కొంచెం వేడయ్యాక మనం తీసేసుకొని వీటిని ముందుగా క్లీన్ చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు తీసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకుందాం. కొంచెం వేడి చేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మళ్ళీ బాండి పెట్టుకొని అందులో ముక్కలకి సరిపడా నూనె వేసి చూస్తున్నారుగా ఎంత క్లీన్ అయిపోయినాయో. అందులో ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. వేయించుకున్నాక దానిలో పసుపు వేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఉప్పు మాత్రం వేసుకోవద్దు. ఇవి ఆల్రెడీ ఉప్పు చేపలు కాబట్టి. కొంచెం వేగినాక దీనిలో కొంచెం కారం వేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. పప్పుచారులోకి మట్టుకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ కలర్లోకి వచ్చినాక మనం ప్లేట్లోకి తీసేసుకొని తినేయచ్చు. చూడండి, మేమైతే పప్పుచారు ఉప్పు చేప చేసుకున్నాం. ఆ రోజైతే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.